పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు. ఇప్పుడు సాయి చెప్పారు కదా, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టదని. ఈ డైలాగ్ ఏ మూవీలోదో మీరు ఆలోచించండి. ఈలోపు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను మీకు చెప్తాను. మేమైతే సింపుల్గా ఇంట్లోనే ఒక 5-6 కాయలు ఉంటే వాటిని ఆవకాయ పెట్టాం. ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయల్ని మనం వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్తో ఆ వాటర్ అంతా పోయేలాగా మాయిశ్చర్ ఉండకుండా నీట్గా తుడుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటుంది ఒక 5-6 కాయలే కాబట్టి మనమే ఇంట్లో వాటిని కట్ చేసేసుకోవచ్చు. యూజువల్గా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బయట వీటిని కట్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కట్ చేయించుకుంటారు. ఇలా పీసెస్ని మనకు కావాల్సిన సైజులో సేమ్ సైజు ఉండేలా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ మనం ఈ మామిడికాయని కోసేటప్పుడు మనకి మధ్యలో జీడితో పాటు ఉన్న పీస్కి ఆ పైన ఉండే ఆ లేయర్ని మనం ఇలా నైఫ్తో కానీ చేత్తో కానీ తీసేసుకోవాలి. ఇది మెయిన్గా మనం కన్సిడర్ చేయాలి. పచ్చడి పాడవకుండా ఉండాలంటే వాటిని నీట్గా తీసేసి ఆ ముక్కల్ని కూడా ఒక్కొక్క ముక్కని విడివిడిగా క్లాత్తో మళ్ళీ మాయిశ్చర్ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పీసెస్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు ఏ బౌల్లోకైనా తీసుకోండి, కానీ మొత్తం మామిడికాయ ముక్కలు అనేవి ఆ బౌల్తో 4 కప్స్ అయ్యేలాగా చూసుకోండి. మేము కూడా మాకున్న కప్తో కొలుచుకున్నాము. 4 కప్స్ వచ్చేలా చూసుకున్నాం. 4 కప్స్ మ్యాంగోకి మనం 1.5 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము ఫస్ట్ ఒక 1 కప్ ఆయిల్ వేసేసి ముక్కకంతా పట్టేలాగా ఉంచాము. అండ్ దీని తర్వాత వీటిని కొంచెం జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. దీనిలో 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు. ఇది మీరు ఎంత సాల్ట్ తింటారనే దాన్ని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచవచ్చు. అండ్ 1/4 కప్పు ఆవపిండి, 1/4 కప్పు మెంతిపిండి, కొంచెం పసుపు వేసేసి వీటిని మనం స్పూన్తో ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఆయిల్ మనం వేసుకున్న ఈ ఆవపిండి, మెంతుపిండి, కారం అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కొలతలు ఇదంతా కూడా మా అత్తయ్య నాకు పక్క నుంచి చెప్తున్నారు. ఆ ప్రాసెస్ బట్టి నేను చేస్తున్నాను. అండ్ నేను మొత్తం ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు మా అత్తయ్య తీసుకుని దాంట్లో ఇంకొంచెం ఇందాక నేను చెప్పా కదా 1.5 కప్ ఆయిల్ అని, మిగతా 1/2 కప్ ఆయిల్ కూడా ఇప్పుడు వేసి చేత్తో ఇంకాస్త అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతున్నారు. లిటరల్గా ఇలా పెడుతున్నప్పుడే నాకు పచ్చడి ఎప్పుడు తినాలా అన్నట్టుంది. చాలా బాగా కుదిరింది. పచ్చడి అంతా ఈజీగా ఉంది, కానీ ఎల్లుల్లిపాయ తొక్క తీయడం చాలా కష్టం అనిపించింది. 1/4 కప్పు ఎల్లుల్లిపాయలు తొక్క తీసేసి వాటిని కూడా మనం ఇందాక కలిపిన ఆవకాయ పచ్చడిలో పైన వేసేసి మళ్ళీ ఒకసారి వాటిని మిక్స్ చేయాలి. సో ఈ ప్రాసెస్ పట్టే టైంలో నేను, మా అత్తయ్య అండ్ అలాగే మా ఆయన కాసేపు అలా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ చక్కగా కలిపేసాం. ఇదే మన ఫైనల్ ఆవకాయ పచ్చడి. సో ఫస్ట్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయిల్ ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. సేమ్ నేను ఇలాగే అడిగాను మా అత్తయ్యని. బట్ 3 డేస్ తర్వాత ఆయిల్ మనకి పైకి ఊరుతుంది అని చెప్పారు. అండ్ 3 డేస్ తర్వాత మనం పచ్చడిని ఓపెన్ చేసుకొని మనకి ఉప్పు కానీ కారం ఇంకేదన్నా పడుతుంది అంటే మనం తీసి కలుపుకోవచ్చు అనమాట. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ పచ్చడిని మనం ఏదన్నా గాజు పింగాణి లేదా ప్లాస్టిక్ వాటిలోనే పెట్టుకోవాలి. అండ్ ఇలా 3rd డే కలిపేటప్పుడు మీరు చూడొచ్చు ఆయిల్ అంతా కూడా మంచిగా ఊరి పైకి ఇలా మనకు తేలుతుంది. ఇలా మనం ఏదన్నా వుడెన్ దాంతోనే పచ్చడిని కలుపుకోవాలి, స్టీల్ది అయితే పెట్టకూడదు. మీకు ఇంకా ఏమన్నా సరిపోలేదు ఉప్పు లేదా కారం అన్నప్పుడు ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే వాటిని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని ఉంచుకోవచ్చు. గుమగుమలాడే ఆవకాయ పచ్చడి రెడీ. అన్నట్టు మర్చిపోయాను, స్టార్టింగ్లో మేము ఒక డైలాగ్ చెప్పాం కదా, అది ఏ మూవీలోదో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే పచ్చడిని ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని నెయ్యి తగిలించి